అరుదైన వృక్ష జాతుల గురించి వింటూ ఉంటాం కానీ భారతదేశంలోని అత్యంత అరుదైన వృక్షం అది దేశంలోనే ఉన్న ఏకైక చెట్టు అంటే దాని ప్రత్యేకతే వేరు. ఎన్నో ఔషధ గుణాలు కలిగిన ఈ అరుదైన వృక్షం విత్తనం వేసినా పెరగదు, అంటుకట్టినా ఉపయోగం ఉండదు. 50 ఏళ్ల క్రితం విజయనగరం కోటలోకి ప్రవేశించిన ఈ మహావృక్షం విశేషాలు చూద్దాం. విజయనగరంలో కోటగా పేరొందిన గజపతిరాజుల విద్యాసంస్థల ప్రాంగణం పచ్చని చెట్లతో కళకళలాడుతోంది. ఎన్నో అరుదైన మొక్కలకు నిలయంగా ఉన్న ఈ ప్రాంతంలో ఓ వృక్షం మాత్రం విశేషంగా ఆకట్టుకుంటోంది. సుమారు 50 ఏళ్ల క్రితం కోటలో నాటిన బ్రౌనియా కాక్సేనియా మొక్క నుంచి మరో మొక్కను సృష్టించడం ఎవ్వరికీ సాధ్యం కాలేదు. ఎన్నో ఔషధ గుణాలు కలిగిన ఈ మొక్క ప్రత్యేకతను 3 దశాబ్దాల క్రితమే వృక్ష శాస్త్రవేత్తలు గుర్తించారు. బ్రెజిల్, దక్షిణ అమెరికా, బంగ్లాదేశ్, శ్రీలంకలో మాత్రమే ఈ అరుదైన చెట్లు కనిపిస్తాయి. గుయానో, బంగ్లాదేశ్లో ఈ మొక్కను ఔషధంగా వినియోగిస్తారు. ఈ చెట్టుకు కాసిన విత్తనాలు నాటినా, అంటుకట్టినా మరో మొక్కను సృష్టించలేకపోయారు. మాన్సాస్ ఆధ్వర్యంలో 5 లక్షలు ఖర్చు చేసి ఎన్నో రకాల ప్రయోగాలు చేసినా ఉపయోగం లేకుండా పోయింది. మరో చెట్టు ఉంటే తప్ప దీని ద్వారా కొత్త మొక్కలు సృష్టించలేమంటున్నారు శాస్త్రవేత్తలు. కొలంబియా దేశంలో ఆరిజిన్, దానికి నేటివ్ కొలంబియా అనమాట. తర్వాత కొలంబియా మరికొన్ని కంట్రీస్లో తక్కువగా ఉంటుంది. రేర్ ప్లాంట్, ఆల్మోస్ట్ ఎండేంజర్డ్ అంటాం. అంటే ఏంటి, అంతరించబోయే స్టేజ్లో ఉంటుంది. ఇలా ఉండడానికి కారణం ఏంటంటే, మామూలుగా ఈ ప్లాంట్ నుంచి కొత్త ప్లాంట్స్ మనము కొత్త ప్లాంట్స్ రావాలంటే 2 రకాలుగా వస్తాయి. ఒకటి, అది లైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా గింజలు ఇచ్చేసి విత్తనాలు, వాటి నుంచి కొత్త మొక్కలు వస్తాయి. రెండోది మనం ప్రాపగేషన్ చేయాలన్నమాట. ఇక్కడ మనం ప్రాపగేట్ చేయడానికి కూడా వీలు కావట్లేదు. ఒక ప్లాంట్లో ఉండే పోలింగ్ గ్రెయిన్స్ అదే ప్లాంట్లో ఫ్లవర్ మీద పడితే గింజలు రావన్నమాట. అంటే వేరే మొక్క నుంచి రావాలి. అంటే ఇదే మొక్క వేరే చోట ఉంటే ఆ మొక్క నుంచి ఈ మొక్క మీదకి పోలింగ్ గ్రెయిన్స్ కనుక వస్తే అప్పుడు సీడ్స్ కిందకి వచ్చేసాయంటే కొత్త మొక్కలు వస్తాయి. మనకి 2 మొక్కలు పక్క ఉండటం అనేది ఇది చాలా అరుదుగా ఉంటుంది. ఇది నేను చదువుకునేటప్పటికి అప్పటికే ఇది చాలా సేమ్ ఇలాగే ఉన్నది. 30 years బ్యాక్ నుంచి నుండి ఇది ఇలాగే ఉన్నది. అప్పుడు కూడా మాకు చూపించి తీసుకొచ్చేవారు లెక్చరర్స్ ఇక్కడికి, బోటనీ మేడమ్స్ అందరూ ఇక్కడ తీసుకొచ్చేవారు. ఆ ఫ్లవర్ ఆరెంజ్ కలర్లో ఉంటుంది, ఇంత ఫ్లవరు. అది విడితీసి ఒక్కొక్క ఫ్లోరెట్ లాగా వస్తూ ఉంటుంది అది. తర్వాత దీనికి ఎల్ఎస్ఎఫ్ ఫ్లవర్, టీఎస్ఎఫ్ ఓవరీ తీసి ఇది మళ్ళీ అంటే జెర్మినేట్ అవుతుందా అవ్వదా, ఇది అంటే అండాశయం అనేది బాగా ఫెర్టిలిటీ కలిగి ఉందా లేదా, దాని మీద కూడా మా చేత చేయించడం అనేది లెక్చరర్గా అయిన తర్వాత మేము కలిపి చేయడం అనేది జరిగింది. కానీ ఇది ఎప్పుడు కూడా గింజలు రావడం అనేది చూడలేదు, మొక్కలు రాలేదండి ఎప్పుడు. సుమారు 50 ఏళ్ల క్రితమే ఈ మొక్కను నాటినా ఇప్పటికీ ఇంతకన్నా పెరక్కపోవడం అందరినీ ఆశ్చర్యం కలిగిస్తోంది. జనవరిలో మాత్రమే పూసే పూలు సైతం ఎంతో అందంగా ఉంటాయి. ఎంతో అరుదైన ఈ వృక్షాన్ని కాపాడేందుకు మాన్సాస్ యాజమాన్యం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది.